బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. సో మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీత, ఈ భగవద్గీతలోన ఈరోజు మనం 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి యోగం ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేసుకోబోతున్నాము, విశ్లేషించుకోబోతున్నాము. ఈ అధ్యాయం కూడా అర్జునుడు అడిగిన అక్షర బ్రహ్మయోగం. ఆ అధ్యాయం మొదట్లో అర్జునుడు 2 శ్లోకాల్లో అర్జునుడు అడిగిన 8 ప్రశ్నలు. ఆ 8వ ప్రశ్నకి సమాధానంగానే ఈ అధ్యాయం కూడా ప్రారంభమైంది. అక్షర బ్రహ్మయోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, ఆ విభూతి యోగంలోని 12 శ్లోకాల వరకు, 11 or 12 శ్లోకాల వరకు కూడా ఆ ప్రశ్నకే సమాధానం. ఏంటి ఆ ప్రశ్న? అంత్యకాలమునందు నిన్ను, 8వ ప్రశ్న, అంత్యకాలమున మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? అంత్యకాలమునందు మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన యోగులు అంటే, ఇక్కడ అంత్యకాలం అంటే జన్మ పూర్తవుతున్న ఆఖరి నిమిషం కావచ్చు, జన్మ పరంపరని కంప్లీట్ చేసుకుంటున్న ఆఖరి క్షణం కావచ్చు. అంత్యకాలమునందు మనస్సును నీయందు లగ్నము చేసిన వాళ్ళు నిన్నట్లా తెలుసుకొనగలరు అంటే, ఆఖరి క్షణాల్లో కూడా మనసు నీ మీదే ఉండాలి అంటే నీ గురించి పూర్తిగా తెలియాలి కదా. నువ్వేంటి, నీ తత్వం ఏంటి, ఇవన్నీ తెలిస్తే కదా. అంటే మననం చేసేవాడు నిరంతరం, అంతకుముందు చెప్పారు కదా ఏంటి, ఎవరైతే జీవించి ఉన్నంతకి దేన్నైతే మననం చేస్తూ ఉంటారో ఆఖరి క్షణంలో దాన్నే మననం చేస్తారు. అదే జ్ఞాపకాల్లోకి వస్తుంది, అదే ఆటోమేటిక్గా సహజంగా మననం అవుతుంది. ఆఖరి క్షణంలో దేన్నైతే తలుచుకుంటామో నెక్స్ట్ జన్మ దాని మీద ఆధారపడి ఉంటుంది, అలాంటి జన్మే వస్తుంది అని అంతకుముందు చెప్పారు. అందుకే నేను అర్జునుడు ఏమడుగుతున్నారు? అంత్యకాలమునందు మనస్సును నీయందు లగ్నము, పరమాత్మ యందు లగ్నము చేసిన వాళ్ళు నిన్నెట్లా తెలుసుకొనగలరు? మిమ్మల్ని గురించి పూర్తిగా తెలుసుకుంటే కదా ఆఖరి నిమిషంలో అంత్యకాలంలో మనసు మీ యందు పెట్టగలం. అప్పుడే కదా పూర్ణత్వాన్ని సంపాదించుకోగలం. నెక్స్ట్ జన్మ ఉన్నతమైన జన్మ వస్తుంది, లేదంటే జన్మరాహిత్యం వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? ఈ ఈ సైకిల్, ఈ ప్రాసెస్ ఇది ఎలా జరుగుతుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి అక్షర బ్రహ్మం యోగంలోని 28 శ్లోకాలు, ఆ రాజవిద్యా రాజగుహ్య యోగంలోని 34 శ్లోకాలు, అండ్ ఈ అధ్యాయం విభూతి యోగంలోని 12 శ్లోకాలు. ఓవరాల్ గా ఏం చెప్తున్నారంటే పరమాత్మ తత్వం గురించి చెప్పారు. ఆ పర్సన్ అంటే సృష్టికర్త. ఇక్కడ పరమాత్మ అంటే ఎవరైతే ఈ ఈ ఈ ఉన్నతమైన ఆత్మ పరం అయ్యారు అంటే ప్రతి సూక్ష్మంలోనూ, పరం అంటే సూక్ష్మాలు, మైన్యూట్ 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 విషయాల్లో కూడా ఆత్మ. ఆయన ప్రతి కణంలోన, ఆయన సృష్టి యొక్క ప్రతి కణంలోన ఆయన నిండి నిమిడీకృతమై ఉన్నారు. ఆ పరమాత్మ గురించి తానేంటో అనేది తెలియజేస్తూ, తర్వాత తత్వం ఏంటో అనేది తెలియజేస్తూ, కాలం యొక్క లెక్కలు కూడా తెలియజేస్తూ, ఈ ఈ ఇవన్నీ మనకి తెలియజేస్తూ మనకేం చెప్పాలనుకుంటున్నారు? వివరంగా, డీటెయిల్డ్గా ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా దాన్ని వివరంగా చెప్తున్నారు. ఎందుకు అంత వివరంగా, అంత ఎక్స్పాండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఎందుకంటే ఒక విషయం కొద్దీ, ఒక విషయాన్ని వినే కొద్దీ వినే కొద్దీ దాని యొక్క లోతుల్లోకి, దాని యొక్క సూక్ష్మాల్లోకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని కుతూహలం వస్తుంది. ఆ కుతూహలంతో అది మనం అవ్వాలి అనే తాపత్రయం వస్తుంది, తపన వస్తుంది, తృష్ణ వస్తుంది. ఆ తృష్ణతో మనం అది అవ్వాలనుకుంటాం. అంటే అది ఒక కోరికగా మారి, ఆ కోరిక తృష్ణగా మారి, ఆ తృష్ణని నిశ్చయంగా చేసుకుని ఆ నిశ్చయాన్ని ఆచరణలో పెట్టే అవకాశం ఉంటది. అందుకని నేను ఇట్టాగుంటానయ్యా, నేను ఇది చేస్తుంటానయ్యా, నా పని ఇదయ్యా, నేను ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తుంటాను, నేను సృష్టించేశాను తర్వాత సృష్టించి వదిలేసానా? లేదు, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తాను. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చేస్తుంటాను? ఏమేం కావాలో అన్నీ అందిస్తుంటాను. మీ కర్మఫలాల మీద ఆధారపడే
ఈ జన్మ పరంపర అనేది ఉంటది. అయితే దగ్గరుండి మీకు ఏం కావాలి, ఈ భావనలు ఇవి అవి అన్నీ నేనే అయి ఉన్నాను. ప్రతి దాంట్లో నేనున్నాను. మీ ఎమోషన్స్ లో ఉన్నాను, శరీరంలో ఉన్నాను, కణాల్లో ఉన్నాను, ప్రతి ప్రాణిలో ఉన్నాను, గాలి కణంలో ఉన్నాను, ప్రతి దగ్గర ఉన్నాను. అలాగని చెప్పి నేను అకర్తని. మీరు చేసే కర్మలు నన్ను అంటుకో, ఎందుకంటే అది మీరు మీ ఇష్టకబ్ది చేస్తున్నారు. మానవ జన్మకి ఫ్రీ విల్ జోన్ ఇవ్వబడింది. స్వేచ్ఛ, ఇచ్ఛా స్వేచ్ఛ ఇవ్వబడింది. ఏం కావాలంటే సంకల్పించుకోవచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. మీ ఇష్టం కొద్దీ మీకు ఏం అవ్వాలనిపిస్తుందో దానికి తగ్గట్టుగా మీరు చర్యలు చేస్తున్నారు కాబట్టి దాని యొక్క ప్రతిచర్య కూడా మీరే అనుభవిస్తారు. అక్కడ నా పాత్ర లేదు. అంటే ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఎక్కడి నుంచి లేదు అనేది కూడా చాలా వివరంగా తెలియజేశారు. ఎందుకు తెలియజేశారు? మనం ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతుంటాం. ఇది నా పని అనుకొని ఇన్వాల్వ్ అవుతుంటాం. కానీ ఎక్కడ ఆపాలి అనేది మనకి తెలియదు. ఎంతవరకు నా సీమితం, నా 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 పరిణితి, నా ఏమంటాం, నా బోర్డర్ ఎంతవరకు నాకు అధికారం ఉంది, అది దాటి నేను ఎక్కడ ప్రవర్తిస్తున్నాను అనేది మనకి తెలియాలి అంటే మనం కొంచెం దీన్ని లోతుగా చూడగలగాలి. ఇప్పుడు ఆ ఉమ్, బంధాల్లో ఉన్నాం, బంధుత్వాల్లో ఉన్నాం, పాత్రలు పోషిస్తున్నాం. బిడ్డ, ఆమ్, ఏంటిది, భార్య, భర్త, అన్నదమ్ముడు, అక్కచెల్లి, అత్తగారు, మామగారు, తాత, తండ్రి, ఇలాగా చాలా పాత్రలు. గృహిణి, ఆఫీస్లో ఒక ఎంప్లాయీ, ఒక ఎంటర్ప్రీనరు, ఒక కంటెంట్ క్రియేటరు, ఇలాగ రకరకాల పాత్రలు పోషిస్తున్నాం. ఆ పాత్ర వరకు మాత్రమే మనల్ని మనం ఉంచుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పాత్రని దాటి జడ్జిమెంట్ కూడా చేస్తుంటాం. ఈ వీడి చేసాడు, సో ఇది రాంగ్, వాడు చేసాడు, ఇది రాంగ్, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు. కాదు, నాకు నచ్చినట్టు నేను ఉన్నప్పుడు నేను ఎంతవరకు ఉండాలి, ఎదుటివాడి స్వేచ్ఛని, ఇష్టాన్ని, వాడి పరిధిని, వాడి పరిమితిని దాటి వాడి లైన్లోకి వెళ్ళనంత వరకు నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే విధంగా ఇదంతా సృష్టించింది నేనే, తయారు చేసింది నేనే, అందించింది నేనే, అన్నీ చేసింది నేనే. కానీ మీ కర్మఫలాలకు నేను బాధ్యుణ్ణి కాను. మీ కర్మలకు, మీ కర్మ ఫలాలకు బాధ్యుణ్ణి కాను అని ఎంతవరకు ఉండాలి, మనం మనల్ని ఎంతవరకే ఉంచాలి, మన ఏంటిది, మన బార్డర్ లిమిట్, మన లిమిట్ ఎంతవరకు అనేది తెలుసుకొని ప్రవర్తించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, చాలా ఎరుకతో ఉండి ఇంతవరకే నా పని, నాకు ఇంతవరకే రైట్ ఉంది. వంట చేయడం, లేదంటే ఆఫీస్లో ఒక వర్క్ ఇస్తే ఆ వర్క్ కంప్లీట్ చేయడం, కంప్లీట్ చేసి అది హ్యాండ్ ఓవర్ చేయడం వరకు నా బాధ్యత. తర్వాత దాన్ని ఏమవుతుంది, ఏంటి, ఎవరేమన్నారు, ఏంటి నాకు సంబంధం లేని విషయం. నేను పూర్తి శ్రద్ధతో, ఇచ్ఛతో, ఆ నా విజ్ఞతను అంతటినీ, నా శ్రమని, నా విజ్ఞతని, నా అన్నింటినీ పెట్టి దాన్ని చేశానా లేదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశానా లేదా, అంతవరకే నా లెక్క. ఇలా తెలుసుకుని దాని వరకే మనల్ని మనం పరిమితం చేసుకున్నప్పుడు, మన పరిమితులను తెలుసుకుని ఆ పరిమితులలో ఉంటూ మన పనులు మనం చేసుకోవాలి అనే చాలా ఉన్నతమైన జ్ఞానము రాజవిద్య రాజగుహ యోగంలో చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఇదంతా చెప్పాక మరలా విభూతి యోగంలో మళ్ళా చెప్తున్నారు. అంటే ఇక్కడ వరకు వ్యాస భగవాన్ ఈ ఈ ఈ ఈ ప్రశ్నలు సమాధానాలు అనే ఈ శీర్షికని అధ్యాయాలుగా విభజించింది వ్యాస భగవానుడు, వ్యాస మహర్షి. ఆయన అంతవరకు ఆ జ్ఞానాన్ని రాజవిద్య రాజగుహ్య యోగం అని పెట్టి తర్వాత అధ్యాయాన్ని, తర్వాత శ్లోకాలని ఒక కొత్త అధ్యాయంగా చేశారు, విభూతి యోగం అని. ఇక్కడ విభూతి అంటే ఏంటి? కాంతి, ప్రకాశం. దేని వల్ల వచ్చిన కాంతి? దివ్యత్వం వల్ల వచ్చిన కాంతి. అంటే మనల్ని మనం ఇక్కడ చెప్తారు కదా, పరమాత్మ యొక్క తత్వము ఇలా ఉండాలయ్యా, ఇలా ఉండాలయ్యా, ఈ విధంగా ఉండాలయ్యా, ఈ విధంగా ఉంటే అది నా తత్వము, అది నేను, అది నేనే, ఇది నేనే, తండ్రిని నేనే, తల్లిని నేనే, ఇది నేనే, అది నేనే, అన్నీ నేనే అని ఎందుకు చెప్పారు? ఇవన్నిట్లో నా పాత్రలు ఉన్నాయి, నేను పోషించాల్సిన పాత్రలు ఉన్నాయని మనల్ని మనం మనంతటి మనం అంగీకరిస్తూ వాటిని పూర్తి శ్రద్ధతో ఎప్పుడైతే నిర్వర్తిస్తూ ఉంటామో అక్కడికి అది అందులోంచి నేర్చుకోవాల్సింది, అందులోంచి చెయ్యాల్సింది అనేది కూడా మనకు అర్థం అవుతుంది. ఇది నేను కాదు, ఇది నా పాత్ర కాదు, ఇది నాది కాదు అని ఎప్పుడైతే ధిక్కరిస్తూ ఉంటామో ఆ ధిక్కరించడం వల్ల అక్కడ ఉన్న లెర్నింగ్ ని మిస్ అవుతుంటాం. సో ప్రతి పాత్రలో మనల్ని మనం ఇమిడించుకుంటూ అందులోంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం వల్ల
మనం పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటే మన పాత్రలో మనం పర్ఫెక్ట్ గా నిర్వర్తిస్తాం. కర్తవ్య కర్మల్ని పాత్ర ఎరిగి నిర్వర్తిస్తాం. ఈ నిర్వర్తిస్తూ నిర్వర్తిస్తూ ఏం చేస్తాం, మెల్లమెల్లగా ఆ స్థితికి ఎదిగే అవకాశం ఉంటాది అని చెప్పాక అక్కడితో ప్రయాణం ఆగిపోలేదు. ప్రతి దుర్గుణాన్ని సద్గుణంగా మార్చి ఆ సద్గుణాన్ని దివ్యగుణంగా మార్చేంత వరకు కూడా ప్రయాణం ఉంది అని తెలియజేసే అధ్యాయమే విభూతి యోగం. కాంతి, ఆ దివ్యత్వం మనం అయిపోవాలా. అంత దివ్యంగా మన సాధన ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క చిన్న చిన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ మన జీవాత్మలోకి ఇంకిస్తూ మన ఆత్మలోకి కూడా ఇంకిస్తూ మరలా అది మన జీవితంలోకి జీవుడుగా ఉన్న మనలో మనకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని రిప్రజెంట్ చేయగలగాలి, దాన్ని మనం ప్రదర్శించగలగాలి ఎలాంటి పరిస్థితిలోనైనా సరే. అప్పుడు దివ్యత్వం అది ఇంకా దివ్యంగా మారుతుంది. దైవంగా మారడానికి ఉన్న నెక్స్ట్ మెట్ ఏంటయ్యా అంటే విభూతి. ప్రతి సద్గుణాన్ని దివ్యగుణంగా మార్చుకోవాలి, దాన్ని దివ్యత్వంగా మార్చేయాలి, దాన్ని ఒక విభూతిగా మార్చేయాలి. అది చెప్పేదే ఈ అధ్యాయం. సో ఈ అధ్యాయంలోని శ్లోకాల్లోకి వెళ్దాం. మొదటి శ్లోకం, శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడవు కావున నీ మేలు గోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము, అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు. మరలా చెప్తున్నారు. చూడండి, రాజవిద్య రాజగుహ యోగంలో కూడా రహస్యమైనవి ఇవన్నీ కూడా నీకు చెప్తున్నాను, నీకు నా యందు విశ్వాసం ఉంది, అందుకే ఈ ఈ రహస్యాతి రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని కూడా నీకు తెలియజేస్తున్నాను అని స్టార్ట్ చేస్తారు. మరలా చెప్పుచున్నాను అంటారు. దోష దృష్టి లేని భక్తుడవు కనుక పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును, విజ్ఞానంగా అంటే ఇంటెలిజెన్స్ ని నాలెడ్జ్ గా మార్చుకోవడం ఎలా? ఒక జీవుడు శరీరంగా ఉన్న మనం, మనకి తెలివితేటలు కొన్ని జన్మల పరంపరలో మనకి తెలివితేటలు అనేవి ఆటోమేటిక్ గా మన జీవాత్మకి నేర్చేసుకుంటది. తెలివిని జ్ఞానంగా మార్చుకోవడం అన్న దాని వెనకున్న రహస్యం ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాను అని అవి చెప్పారు. ఇక్కడ విభూతి యోగంలో ఏమంటున్నారు, నీవు నా మీద ప్రేమ గలవాడవు, నీకు నా పట్ల చాలా ప్రేమ ఉంది. ఎవరి పట్ల? కృష్ణుడు అనే ఆ ఆ పర్సన్ పట్ల చాలా ప్రేమ ఉంది. కావున నీ మేలు గోరి నేను మరల చెప్పుచున్న వచనములను వినుము, నీ మేలు నీకు శ్రేయస్సు జరుగుతుంది, ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ప్రేమ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి మనకి ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళు చెప్పిన విషయం మనకి నచ్చకపోయినా, మన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నా, వీడు ఎందుకు చెప్పాడు, ఏదైనా నా మంచి కోసమే చెప్పుంటాడులే అని మన సిద్ధాంతాలకి మన ఆలోచనలకి మనకి నచ్చని విషయం అయినా సరే వినడానికి ట్రై చేస్తాం. అది పాటిస్తామా లేదో తర్వాత మాట, కానీ వినడానికి ట్రై చేస్తాం. అందుకే నీకు నా మీద ప్రేమ ఉందయ్యా, కావున నీ మేలు గోరి నీకు ఇంకా మేలు జరుగుతుంది, మరలా చెప్పుచున్న వచనములను వినుము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటున్నారు. అదే విషయాన్ని మరలా మరలా రిపీట్ చేస్తున్నారంటే ఆ విషయానికి ఎంత ఇంపార్టెన్స్ లేకపోతే రిపీట్ చేస్తారు. చెప్పిన విషయమే మనకి పెద్దవాళ్ళు మన చిన్నప్పుడు చూడండి, ఎక్కడికైనా బయటికి వెళ్తే చెప్పిన విషయమే మళ్ళా మళ్ళా చెప్తుంటారు. ఎవరితో కొట్టుకోటుకు, ఎవరికి తిట్టొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. రకరకాల వ్యక్తులు ఉంటారు కానీ ఏం ఏం మీకు సంబంధం లేదు, మీ పని వరకే మిమ్మల్ని ఉంచుకోండి అని మనకి జాగ్రత్తలు చెప్పి ఆ చెప్పిన విషయాలే మనం వెళ్తా అన్నప్పుడు చెప్తారు, బయలుదేరుతున్నప్పుడు చెప్తారు, గుమ్మం నుంచి కాలు బయట పెడుతున్నప్పుడు చెప్తారు. మరలా మరలా ఎందుకు చెప్తారు? అంత అది మన బుర్రకి ఎక్కించుకోవాలి కాబట్టి, ఎక్కించుకోవడమే కాదు దాన్ని మనం ఆచరించాలి కాబట్టి. ఇది వదిలేసే విషయాలు కావు నాయనా, ఆచరించాల్సిన విషయాలు. సో రిపీటెడ్ విషయం, ఒక విషయం రిపీట్ 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 అవుతుందంటే ఖచ్చితంగా ఆచరించి తీరాలి, అందుకు అది రిపీట్ అవుతుంది. ఇది మనం తెలుసుకుని తీరాలి. అందుకు చెప్తున్నారు. చెప్తూ అవి మిక్కిలి గోప్యములు, అవి గోప్యములు, ఎవరు ఇలా ఓపెన్ గా ఎవరు చెప్పరు, కానీ నీకు చెప్తున్నాను ఎందుకంటే నువ్వు కూడా తెలుసుకోవాలి. అవి గోప్యంగా ఉంచబడ్డాయి, ఎందుకంటే అవగాహన లేదు ఫస్ట్ థింగ్. రెండోది, తెలిసిన ప్రతి విషయాన్ని బయట పెట్టడానికి లేదు. కొన్ని విషయాలు బయటపడడం వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకని అవి బయట పెట్టకుండా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి మనం
కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడడానికి మన జాగ్రత్త కోసం వాటిని వినియోగించుకోవాలి. అలాంటి గోప్యములు ఇవి అని చెప్తూ మహిమాన్వితములు, మహిమలతో ఉన్నాయి, ఆ మహిమలు అర్థమవుతాయి, నిండి ఉన్నాయి అని చెప్తున్నారు. చెప్తూ రెండో శ్లోకం చూడండి. నా ఉత్పత్తిని అనగా నా లైలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలననా నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఆ మహర్షులు ఈ మహర్షులకును మూల కారణమైన వాడను. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను, ఉత్పత్తి ఆయన యొక్క సృష్టి, ఇప్పుడు పరమాత్మ నుంచే కదా ఈ సృష్టి అంతా వచ్చింది. సో నా ఉత్పత్తిని గాని, ఉత్పత్తి అని చెప్తూ అనగా నా లీలావతార విశేషములను, ఆయన సృష్టిలో ఆయన ఈ సృష్టిని ఎలా సృష్టించారని గాని, ఆ తర్వాత దాన్ని ఎలా నడిపిస్తున్నారని గాని, దాన్ని ఎలా పోషిస్తున్నారని గాని, ఇవన్నీ కూడా దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనలేరు. అంటే ఇప్పుడు ఈ రోజుకి నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను, అది ఎప్పుడో జరిగిన విషయాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు గురించి, రాముడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. రామాయణంలోనంట ఆ పలానా కాలంలోనంట రాముడంట అలా ఉన్నారంట, ఇలా ఉన్నారంట, ఇలా జరిగిందంట, ఇదంట, ఆ సీతని ఇలా ఎత్తుకెళ్ళిపోయారంట, ఆయన మళ్ళీ తెచ్చుకున్నారంట, ఈ బాణాలు వాడారు, ఇంతమంది హెల్ప్ చేశారు, ఈ విధమైన చిత్రత ఉంది, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అది ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో జరిగింది కదా. అప్పుడు జరిగిన ఆ విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. కానీ ఆ పర్సన్, ఆ రాముడు అనే చైతన్యం కావచ్చు, ఆ సీత అనే చైతన్యం కావచ్చు, లక్ష్మణుడు అనే చైతన్యం కావచ్చు, దశరథుడు అనే చైతన్యం కావచ్చు, వీళ్ళందరూ ఇప్పటికీ అలానే ఉన్నారా? ఆ రోజు ఉన్న ఆ సృష్టి ఈ రోజుకి అలానే ఉందా? ప్రతిరోజు క్షణ క్షణం ఈ సృష్టి అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇది ఇలానే ఉంది అని రూఢిగా చెప్పడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అది అప్గ్రేడ్ అయిపోతూ ఉంది, అది ఎక్స్పాండ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ధ్యానంలో రాకముందు మనం ఎలా ఉన్నాము, వచ్చాక మనం ఎలా ఉన్నాం? మనమే మారాం కదా. మనలో చాలా మార్పులు వచ్చాయి. మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన పట్ల మనకు ఒక తపన వచ్చింది, ఒక తృష్ణ వచ్చింది. ఈ ఈ ఈ ఈ 3-4 సంవత్సరాల్లోనే మనలోనే ఇంత మార్పు వచ్చినప్పుడు, యుగాల క్రితం జరిగిన విషయాలు ఆ వ్యక్తులు ఇప్పటికీ మారరా? సృష్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది. సృష్టి తనని తాను ఇంకా ఇంకా సృష్టించుకుంటది. అలాగే సెల్ఫ్ సస్టైనింగ్ గా తయారు చేయబడింది. ఈ విధంగా సృష్టించబడి, అందుకే దేవతలు గాని ఋషులు గాని మహర్షులు గాని తెలుసుకోలేరు. ఎందుకంటే మొన్నటి కలగుందా, ఈ రోజు కలగుందని గ్యారంటీ ఏముంది? సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఆ ఎలా చెప్పొచ్చు, ఒక సంవత్సరం క్రితం ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ హెల్త్ ప్రాబ్లం కి సంబంధించిన దుష్కర్మని చూసుకున్నాం. ఓకే. చూసుకున్నాక క్షమాపణ చెప్తూ ఉన్నాం. ఒక 3 నెలలకు 4 నెలలకు అది మెల్లగా తగ్గింది. దీర్ఘకాలిక రోగమే కానీ కంట్రోల్లోకి వచ్చింది. ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ తిరగేసింది. అప్పుడు మళ్ళీ లెక్కడిగాం. లెక్కడిగితే ఇంకొక కర్మ చూపించారు. రికార్డ్ రూమ్ లోకి వెళ్ళి లెక్క చూసుకున్నాం. ఇంకొక దుష్కర్మ చూపించారు. 6 నెలల క్రితం ఒక దుష్కర్మ చూసుకున్నాం, సరి చేసుకున్నాం. 6 నెలల తర్వాత ఇంకొక దుష్కర్మ ఓపెన్ అయింది. 6 నెలల తర్వాత ఇది ఓపెన్ అవుతుందని మనకేమైనా తెలుసా? దాన్ని మనం సరి చేసుకొని మళ్ళీ సెట్ చేసుకుంటామని మనకేమైనా తెలుసా? ఒక్కొక్క లెక్కని డౌన్లోడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇబ్బంది పడుతూ కర్మఫలాన్ని అనుభవిస్తూ దాన్ని మెల్లమెల్లగా జ్ఞానంగా మార్చుకుంటామని మనం ఏమైనా తెలుసా? నిన్నటికి ఓపెన్ అవ్వలేదు లెక్క, ఈ రోజుకి ఓపెన్ అయింది. నిన్నటికి మనం నా లెక్కలన్నీ క్లియర్ అయ్యాయా, నేను ఇంతవరకు చూసుకున్న దుష్కర్మలన్నింటినీ సత్కర్మలుగా మార్చానా అంటే మాస్టర్ సమాధానం ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ డేను ఇంకో పెయిన్ వచ్చిందంటే, అదేంటి లెక్కలు క్లియర్ అయ్యాయి అన్నారు కదా, మళ్ళీ నాకు పెయిన్ ఎందుకు వస్తుందంటే, నిన్నటికి అది నువ్వు అడిగిన క్షణానికి ఏం లేవు. టైం లైన్ లో ఇప్పుడు ఇది ఓపెన్ అయ్యింది కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అదే విధంగా ఈ సృష్టి కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటది కాబట్టి ఎంత జ్ఞా జ్ఞానులైనా సాధకులైనా ఋషులు దేవతలు మహర్షులకు కూడా తెలియచెప్పలేరు, తెలుసుకోలేరు. ఎందుకంటే మారిపోతూ ఉంటదయ్యా, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మన చిన్నప్పుడున్న సమాజం ఇప్పుడు ఉందా? మన చిన్నప్పుడున్న పద్ధతులు ఇప్పుడు మనం పాటిస్తున్నామా? వాతావరణం అలా ఉందా? పరిస్థితులు అలాగ ఉన్నాయా? ఊర్లు అలాగ ఉన్నాయా?
సిటీలు అలాగున్నాయా? రాష్ట్రాలు అలాగున్నాయా? దేశాలు అలాగున్నాయా? ప్రపంచం అలాగుందా? ప్రతి క్షణం మార్పు 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 అనేది ఇక్కడ సృష్టిలో మార్పు సహజం. సో ఫిక్స్డ్ గా ఇది ఇది అని ఎవరు ఫిక్స్ చేయలేరు. అందుకే తెలుసుకోలేరు. దేవతలే తెలుసుకోలేరంటే దానికి అర్థం ఏంటి? మారిపోతుంది అయ్యా, నిన్నటి కలగుంది ఈ రోజుకి ఏమవుతుందో. ఏలననా నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఆ మహర్షులకును మూల కారణమైన వాడను. ఎందుకు తెలుసుకోలేరంటే మూలం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ. ఆయన యొక్క సృష్టి నుంచి, ఆయన నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే కొద్దీ, అంటే ఇక్కడ మనం ప్రయత్నం చేసే కొద్దీ చేసే కొద్దీ ఇంకా తెలుస్తుంటది, ఇంకా తెలుస్తుంటది, ఇంకా తెలుస్తుంటది, ఇంకా తెలుస్తుంటది, తెలుస్తూనే ఉంటది. నేను మొత్తం తెలిసేసుకున్నాను అనే సిచ్యువేషనే లేదు ఇక్కడ. ఇప్పుడు డబ్బుని సంపాదించాలి, ఇన్ని కోట్లు గడించాలి అనే వ్యక్తి అన్ని కోట్లు గడించిన తర్వాత ఇక్కడతో నేను ఎందుకు ఆగిపోవాలి, ఇంకొన్ని కోట్లు గడిస్తానంటాడు. ఎవడక్కడ ఆగిపోతాడా? భౌతికంలో డబ్బు విషయంలో ఆస్తి విషయంలోనే మనకి తృప్తి లేనప్పుడు, మనం ఆగనప్పుడు ఆధ్యాత్మికతలోన స్టాప్ ఎండ్ అంటూ ఎక్కడ ఉంది? ఆ మూలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఆ మూలాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ రోజుకి ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. రేపు ప్రయత్నిస్తే ఇంకోటి తెలుసుకుంటాడు, ఎల్లుండి ప్రయత్నిస్తే ఇంకోటి తెలుసుకుంటాడు, అవతల నాడు ప్రయత్నిస్తే ఇంకోటి తెలుసుకుంటాడు. ఇలా తెలుసుకోవడం తెలుసుకోవడం తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనం 4 విషయాలు తెలుసుకునేసరికి అక్కడ సృష్టి, పరమాత్మ 40 విషయాలు ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి నిరంతర సాధన, నిరంతరం తెలుసుకోవడం 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 అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీనికి ఎండ్ అంటూ లేదు. కామా ఉంటే ఉండొచ్చు కానీ ఫుల్ స్టాప్ లేదు అని చెప్తూ, నన్ను యథార్థంగా జన్మరహితునిగాను. అందుకే స్టార్టింగ్ గురించి తెలుసుకోండి, ఎండ్ గురించి ప్రయత్నం చేయొద్దు. యథార్థంగా సత్యం ఏంటి? జన్మరహితుడు. జన్మ లేదు. ఎందుకు జన్మలు లేవు? జన్మ అనే సిచ్యువేషన్ ఎందుకు దాటారు? ఎందుకంటే ఆయన చైతన్యం మొత్తం విస్తృతం చేసేశారు, అంతా ఎక్స్పాండ్ చేసేశారు. ప్రతి ఒక్కడి నుంచి ఆయన ఆత్మతత్వం, చైతన్యం అది. చైతన్యానికి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. చైతన్యంగా మారిన తర్వాత ఆ చైతన్యంగా ఉంటూ లెర్నింగ్ తీసుకోవచ్చు. అందుకని శరీరం తెచ్చుకొని జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. అనాది అయిన వాణిగను, అనాది నుంచి, ఏనాటి నుంచో సృష్టి యొక్క స్టార్టింగ్ నుంచి ఉన్నారు. సకల లోక మహేశ్వరునిగను, అన్ని లోకాలకి మహేశ్వరుడు, ఈశ్వరుడు, సృష్టికర్త, సృష్టించిన వ్యక్తి. తెలుసుకొనినవాడు మానవులలో జ్ఞాని. ఈ 3 పాయింట్లే పట్టుకోరయ్యా. జ్ఞాని ఏంటి? పరమాత్మ. ఆయన జన్మరహితుడు, జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. అనాది అయిన వాడు, సృష్టి యొక్క ప్రారంభం నుంచి ఉన్నారు. ఆయనే సృష్టించారంటే ఇంకా అంతకుముందు ఇంకెక్కడ ఉన్నారో, ఇంకా ఉన్నారో, అంతకుముందు ఇంకేం జరిగిందో, అంతకుముందు ఆయన చరిత్ర ఏంటో. సృష్టిని తయారు చేయడం దగ్గర నుంచి మనకు తెలుసు. కానీ సృష్టిని సృష్టించే సిచ్యువేషన్ కంటే ముందు ఆయన ఏంటి, ఆయన సాధన ఏంటి అనేది ఏమైనా తెలుసా మనకి? అక్కడి నుంచే లెక్క తెలుస్తుంది, అంతకు ముందు లెక్క. సో అనాది, ఏనాటి నుంచో ఉన్నారు అలా అనిసుకో, ఓ మాట అనిసుకో, నమ్మేసేయి. సకల లోక మహేశ్వరి, ఈ ఆయన సృష్టించిన ఈ లోకాలన్నిటినీ కూడా ఆయన ఈశ్వరుడుగా ఉంటూ, పాలకుడుగా ఉంటూ పాలిస్తున్నారు. ఈశ్వరుడుగా ఉన్నారు, సృష్టికర్త అని తెలుసుకున్నవాడు జ్ఞాని. అంటే ఎక్కడ లిమిటేషన్స్ లేవు, అన్కండిషనల్, నో లిమిట్స్. అట్టివాడు సర్వ పాపం నుండి విముక్తుడగుదును. ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అని చెప్పారు. వాడు అన్ని పాపాల నుంచి విముక్తి అవుతాడంట. నన్ను సృష్టించిన సృష్టికర్తకి ఒక లిమిట్ లేదు, ఒక ఎండ్ అంటూ లేదు. ఆయన ఎప్పటికప్పుడు ఇదంతా అప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు నేనెందుకు ఇల్లు వాకిలి అది ఇది పంతం కోపం ద్వేషం అది ఇది అని నేనెందుకు ఉండిపోవాలి? ఈ అనంతమైన సృష్టిలో నేను కూడా ఒక ఒక దివ్య కణం అయిపోవాలే తప్ప నేనెందుకు ఇలా ఉండిపోవాలి? ఇల్లు వాకిలి అనుకో నేనెందుకు ఉండిపోవాలి? వద్దబ్బా, మనకి ఇది వద్దు, మనకి హయ్యర్ లెవెల్ టచ్ చేయాలి అని వాడికి తపన వస్తుంది. ఆ తపనతో వాడు తనని తాను మలుచుకుంటూ 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 పాపరహితుడవుతాడు. ఇంకా పాపాలు చేయనయ్యా, అన్ని సరి చేసుకుంటానయ్యా, నన్ను నేను మార్చుకుంటానయ్యా అనే తపన, తృష్ణ, సత్యం అర్థమైన వాడు,
జ్ఞాని అయిన వాడు ఇలా ఉంటాడు అని చెప్తూ, నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానం అంటే ఇంతవరకు పరమాత్మ తత్వాన్ని చెప్పి ఆ పరమాత్మ తత్వం నువ్వు అవ్వాలి అని తెలియజేసే శ్లోకాలు కాబట్టి విభూది యోగం అని టాపిక్ మార్చారు. ఐ మీన్ హెడ్ అధ్యాయాన్ని మార్చారు, దానికి వేరే పేరు పెట్టారు. ఓకే. నిశ్చయాత్మక శక్తి, నిశ్చయం, ఒక నిర్ణయం తీసుకున్నాడో దాని మీద నిలబడిపోవాలి అంతే. చావో రేవో, కష్టమో సుఖమో, అడ్డంకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అన్ని వస్తాయి. రాకుండా మనల్ని ఏంటిది, నిప్పులో కాల్చిందే బంగారం, దాని స్వచ్ఛత, దానిలోని ఇంప్యూరిటీస్ అన్ని పోవాలంటే నిప్పులో దాన్ని కరిగించి ఆ ఇంప్యూరిటీస్ ని దాన్ని విడదీయాల. అంటే మనం, మనకొచ్చే పరిస్థితులు, ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఎట్లాంటి పరిస్థితినే రాని ఆ నిర్ణయం మీద, ఆ నిశ్చయం మీద మనం నిలబడతామా లేదా అని విశ్వం 1000 రకాలుగా పరీక్ష పడుతుంది. దానికి ఒడ్డి నిలబడినప్పుడే మనలోన ఏం పెరుగుతుంది? నిశ్చయాత్మక శక్తి. నెక్స్ట్, యథార్థ జ్ఞానము, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. యథార్థ జ్ఞానం, ఏది యథార్థమో అది తెలుసుకోవాలా, యథార్థం తెలుసుకోవాలా. జ్ఞానము, మోహ రాహిత్యము, మోహాన్ని విడిచిపెట్టగలగాల. క్షమ, క్షమించగలగాల. సత్యం, సత్యాన్నే పట్టుకోవాలా. దమము అంటే ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలగాల. శమము, మనో నిగ్రహం, మనస్సుని కూడా నిగ్రహించుకోగలగాల. సుఖ దుఃఖములు, సుఖము దుఃఖము, ఉత్పత్తి ప్రళయములు, సృష్టి నాశనం, జన్మ జననము మరణము కావచ్చు, ఉత్పత్తి ప్రళయం, ఒకదాన్ని సృష్టించడం, అది నశించిపోవడం, ఉత్పత్తి ప్రళయములు. భయము అభయము, ఇవన్నీ చూడండి ఆపోజిట్స్. అహింస, అహింస, హింస చేయకుండా ఉండడం. సమత, అందరినీ కలుపుకుంటూ పోవడం, అంగీకరిస్తూ కలుపుకుంటూ పోవడం. సంతోషం, సంతోషంగా ఉండడం. తపస్సు, ఒక తపనతో, తపనతో ప్రతిదీ, ప్రతి విషయాన్ని ఒక తపనతో తపస్సుగా మార్చగలగడం. తపన ఉన్నప్పుడే తపస్సుగా మార్చగలం, తపస్సుగా మార్చినప్పుడే దాని మీద నిలబడి ఆ ఏమంటాం, ఆచరిస్తూ 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 అది మనం అవ్వగలుగుతాం. దానము, దానం చేయడం. కీర్తి అపకీర్తి, గౌరవ మర్యాదలు, గౌరవ మర్యాదలు పోవడం, కీర్తి అపకీర్తి రెండూ ఉంటాయి. అనునవి ప్రాణుల వివిధ భావములు, అన్ని ప్రాణుల్లో ఈ భావములన్నీ ఉంటాయి, ఈ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, ఈ భావోద్వేగాలన్నీ ఉంటాయి. ఇవి అన్నీను నా వలననే కలుగును. ఇవన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి. ఇంతవరకు శరీరం ఇచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, గుణాలు ఇచ్చాను, ఇవి ఇచ్చాను, మనసు ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను. వీటి ద్వారా నేర్చుకోండి. చైతన్యంగా ఉన్నాను, ఆత్మ చైతన్యంగా, ఆత్మగా అంతరంగంలో ఉన్నాను, ఇవన్నీ నేనై ఉన్నాను, నేర్చుకోవడం మాత్రమే మీ వంతు అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ భావనలు కూడా నేనే అయి ఉన్నాను అంటే పరమాత్మ దృష్టిలో మంచి చెడు అనే భేదం లేదు. మనకుంది సుఖము దుఃఖము, ఈ రెండింటిని ఆయన అంగీకరిస్తాడు. ఎందుకంటే దుఃఖం లేకపోతే సుఖం విలువ తెలియదు, సుఖం లేకపోతే దుఃఖం విలువ తెలియదు. ఏది ఎక్కువ ఏది తక్కువ? అలా ఏం లేదు కదా, రెండు సమానమే, రెండు ఉన్నతమైనవే. అండ్ నేను రెండింటినీ యాక్సెప్ట్ చేస్తానయ్యా, రెండు ఉండాలా. విరుద్ధతలోన శత్రుత్వం, శైశవాత్మగా ఉన్నప్పుడు మనం చేసేయన్నీ దుర్మార్గాలే. అప్పుడే అనుభవం కావాలి, ఏదైనా అనుభవం కావాలి. అనుభవం కోసం ఏదో ఒకటి చేస్తూ 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 ఏది సరి అయినది ఏది సరికాదనే విజ్ఞత కొన్ని జన్మల తర్వాత వస్తుంది, చేసుకుంటూ పోతాం. అందుకే ఆనాడు మనల్ని అంగీకరించారు, ఈ రోజు మనల్ని అంగీకరిస్తున్నారు. అదే విధంగా మనం కూడా ఎవరైనా సరికాని పని చేస్తే వీడు ఇట్టాంటోడు అట్టాంటోడని జడ్జి చేయడం మానేసి, నేను ఇట్టాంటి పని చేసినప్పుడు నన్ను ఈ యూనివర్స్ అంగీకరించింది కదా, నన్ను నా సృష్టికర్త నన్ను అంగీకరించాడు, నా తోటి వాళ్ళు నన్ను అంగీకరించినప్పుడు నేనెందుకు వాడిని వ్యతిరేకించాలి? వాడికి ఏదైనా సహాయం కావాలంటే చెయ్యగలగాలి. నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, నేను అలాంటి తప్పులు చేసినప్పుడు దాని నుంచి నేను ఎలా బయటపడ్డాను, నేను ఇటువంటి తప్పులు ఏమైనా చేశానా అని నన్ను నేను సరి చేసుకోవడానికి ఆ సిచ్యువేషన్, ఆ ఎదురు వ్యక్తి యొక్క సిచ్యువేషన్ ని కూడా మనం వినియోగించుకొని, మనం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, దాని నుంచి ఎలా బయటపడ్డామని మన జన్మ పరంపరలో దాన్ని మార్చామా మార్చలేదా, మారిస్తే ఎలా మార్చాము అనేది మనది మనం గుర్తు చేసుకొని వాడికి అవసరమైనప్పుడు మన అనుభవాన్ని వాడికి అందించి చేయూతనిచ్చి సహాయం చేయగలగాలే తప్ప తప్పు పట్టకూడదు. ఆయన అదే పని చేస్తారు, పరమాత్మ చేసేది అదే. అందుకే ఈ భావములన్నీ నా వలననే కలుగును.
ఈ ఎమోషన్స్ అన్ని నాకు పరిచయమే, నాకు తెలుసు. ఈ ఎమోషన్స్ అన్ని ఇవన్నీ కూడా నేనే అయి ఉన్నాను. అంటే నేను ప్రతి ఎమోషన్, కీర్తిని అపకీర్తిని, భయాన్ని అభయాన్ని, సుఖాన్ని దుఃఖాన్ని, అన్నిటినీ నేను అంగీకరిస్తా. ఇవన్నిటిని మనం కూడా అంగీకరించాలి. నాకు ఇది కావాలి ఇది వద్దు అనడానికి లేదు. సృష్టిలో దేన్ని ధిక్కరించొద్దు, దేన్ని రిజెక్ట్ చేయొద్దు. ప్రతి దాని నుంచి ఏం నేర్చుకోవాలి. మనం ధిక్కరిస్తే, రిజెక్ట్ చేస్తే దాని నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోలేం, మిస్ అవుతాం. అందుకని రిజెక్ట్ చేయొద్దు, ఫస్ట్ అంగీకరించాలి. అంగీకరించాక ఇది ఎందుకు ఉంది ఏంటి అనేది ఆ అన్వేషణ మొదలవుతుంది. అన్వేషణతో దాన్ని మార్చడమో, ఉంచుకోవడమో, ఇంకా ఉన్నతంగా మార్చుకోవడమో జరుగుతుంది. అందుకే ఏమంటారు, పరమాత్మ దృష్టిలో మంచి చెడులు అనేవి ఏమి అనే భేదాలు లేవు. ఆయన ఈ శ్లోకంలో 4, 5 ఈ శ్లోకాల్లో ఆ విషయం తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ నెక్స్ట్ 6వ శ్లోకంలో సప్త మహర్షులను, వారికంటేను పూర్వులైన సనకాది మహామునులను నలుగురును, స్వయంభువాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావం గలవారే. వీరు నా సంకల్పం వల్లనే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వీరి ప్రజలే. చూడండి, సప్త మహర్షులు సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ ఏంటిది మ్, ఆ, ఆ సృష్టికర్త పలానా పాలని సృష్టించారు, వాళ్ళు మనువుల్ని సృష్టించారు, ఏంటిది ప్రజాపతులను సృష్టించారు, వీళ్ళని సృష్టించారు, వీళ్ళని సృష్టించారు, వీళ్ళని సృష్టించారు. ఆయన మనసులో ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు స్వయంభూ మనువులు వచ్చారు అని చెప్తారు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సప్త మహర్షులు, వారికంటే పూర్వులైన సనకాది మహామునులు. సప్త మహర్షుల కంటే ముందు సనక సనందాదులు మునులు నలుగురును, స్వయంభువాది చతుర్దశ మనువులు. స్వయంభువ మనులు చతుర్దశ 14 మంది వీళ్ళు మనువులు. వీళ్ళకంటే ముందు అనమాట. ఎవరు, సనక సనందాదుల కంటే ముందు మనువులు. వీరందరూ నా భక్తులే. వీళ్ళందరూ నా గురించి తెలుసుకున్నారు. వీళ్ళందరికీ నా పట్ల విశ్వాసం ఉంది. నేను సృష్టించిన నా గురించి తెలుసుకోవడం అనే ఒక టాస్క్ అంటూ ఉంటుంది. వాళ్ళు తెలుసుకున్నారు, నా మీద వాళ్ళకి విశ్వాసం ఉంది. అందరూ నా ఎడ సద్భావము కలవారే. సద్బుద్ధి, సద్భావం, మంచి భావన ఉంది నా పట్ల. అంటే పరమాత్మ ఈ సృష్టికర్త పట్ల వాళ్ళకి, ఈ సృష్టికర్త అంటే సృష్టి పట్ల కూడా భేదభావం లేదు, విభజన లేదు, మంచి భావాలే ఉన్నాయి. అందరినీ అన్నిటినీ అంగీకరిస్తారు. అంటే వాళ్ళు ఎదిగారు. వీరు నా సంకల్పం వల్లనే జన్మించిరి. సృష్టిని సృష్టించేశాం, లోకాలని వాటిని సృష్టించేశాం. సృష్టించి అలా వదిలేస్తే ఆ లోకాలలో ఉండేవాడు చేసేవాడు ఉండాలి కదా. అందుకే ముందు లోకాల్ని సృష్టించాను, ఆ తర్వాత జీవుల్ని సృష్టించాను. నా సంకల్పం నుంచి వీళ్ళందరూ ఉద్భవించారు, ఇవన్నీ జరిగాయి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులు వీరి ప్రజలే. అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అలాగ వాళ్ళ నుంచి వీళ్ళు, వీళ్ళ నుంచి వాళ్ళు, ఈ ప్రజలందరూ ఉన్నా అంటే ఈ జంతు సముదాయము, ప్రాణి సముదాయము, మానవ సముదాయం ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి వచ్చినవే. భౌతికంగా అభౌతికంగా రెండు కోణాల్లో చెప్తున్నారు. కశ్యప మహర్షి నుంచి ఆ ఇలాగా ఆయన యొక్క భార్యలు, ఆయన భార్యల నుంచి వీళ్ళు, ఇలాగా ఈ దితి అదితి, ఇలాగ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఒక్కొక్క భార్య నుంచి ఏంటిది పాములు, ఇలా ఒక్కొక్క ప్రాణి రావడం అనేది ఇదంతా మనకు తెలుసు ఈ కథ. అంటే అన్ని ప్రాణులు కూడా ఈ విధంగా సృష్టించబడ్డాయి. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం, ఇంకో శరీరం నుంచి శరీరం, ఇలా భౌతికంగా చూస్తే జన్మ పరంపర ఈ విధంగా ఉంది. అంతేకాదు, అభౌతికంగా చూస్తే ఆయన యొక్క చైతన్యం నుంచి ఈ చైతన్యాలన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. అంటే పరమాత్మ నుంచి ఆత్మలు రిలీజ్ అయ్యాయి, ఆత్మల నుంచి జీవాత్మలు రిలీజ్ అయ్యాయి. ఈ జీవాత్మలు అనేవి లెర్నింగ్ కోసం జన్మలు తీసుకొని వస్తున్నాయి. అభౌతికంగా అది, భౌతికంగా ఇది, రెండు కోణాల నుంచి చెప్తున్నారు. చెప్తూ భౌతికంగా ఇది లెక్కయ్యా, అభౌతికంగా పరమాత్మ, పూర్ణాత్మ, ఆత్మ, అదే అంశాత్మ, జీవాత్మ, జీవుడు, శరీరాలు వేసుకొని వచ్చిన వాళ్ళు. ఓకే, ఈ విధంగా ఇది జరిగింది, సృష్టి అనేది ఈ విధంగా జరిగిందని మళ్ళీ ఇంకొంచెం వినూత్నంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చెప్తూ నెక్స్ట్ ఏమంటారంటే, ఈ నా పరమైశ్వర్య విభూతిని, యోగ యోగ శక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును, ఇందు ఏమాత్రము సందేహం లేదు. నా పరమైశ్వర్య రూప విభూతిని,
పరమ ఐశ్వర్య రూప విభూతిని. ఐశ్వర్యం అంటే ఏంటండి? పరమ ఐశ్వర్యం. పరమ ఐశ్వర్యం అంటే ఉన్నతమైన ఐశ్వర్యం. సృష్టిలో అన్నిటికంటే ఉన్నతమైన ఐశ్వర్యం ఏంటి? నగలు, ఆస్తులు, డబ్బులు, దస్కాలు. జ్ఞానం. జ్ఞానాన్ని విభూతిగా మార్చేయాల, దివ్య జ్ఞానంగా మార్చేయాల. విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును, ఆయన యోగత్వం, ఆ యోగశక్తి యొక్క తత్వం, ఆయన యొక్క సమర్థత, సాంద్రత, ఆయన యొక్క విస్తీర్ణం, ఆ ప్రకాశం, ఆ కాంతి, ఈ తత్వం తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. వాడింక వదలడయ్యా. వాడి విశ్వాసం ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడంటే ఆడు చెలించడు, నిశ్చలంగా ఉంటాడు. యుక్తి ఉంటది, భక్తి యుక్తి. విశ్వాసం ఉంది, ప్రతి విషయాన్ని యుక్తితో ఆలోచిస్తాడు. ఎవరో ఏదో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మేడు. వాడి విజ్ఞతతో, వాడి యుక్తితో దాన్ని ఆలోచించి, అంటే తడబడడు, నిశ్చలంగా ఉంటాడు. పరమాత్మ అంటే దిస్ దిస్ దిస్. ఆ విశ్వాసం తడబడదు, యుక్తితో ఆలోచిస్తాడు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాడు. అందుకే ఇందాక అన్నారు కదా మనకి, ఒక మాట అన్నారు చూసారా, అది యథార్థ జ్ఞానము. యథార్థ జ్ఞానము. యథార్థ జ్ఞానం తెలిసిన వాడు, వాడి యుక్తిలో అది ఉంది, వాడి మేధస్సులో అది ఉంది, దానికి తగ్గట్టు తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. వాడిని ఎవ్వరు ఏంటది, ఎంత చెలించి, ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా, ఎంత విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా వాద ప్రతివాదాలు చేసినా, ఎన్ని రకాలుగా నువ్వు చెప్పేది రాంగ్, నీ సిద్ధాంతం రాంగ్, కర్మ సిద్ధాంతం రాంగ్, పరమాత్మ తత్వం రాంగ్, అది రాంగ్, ఇది రాంగ్, కాలం రాంగ్, అది రాంగ్, ఎన్ని చెప్పినా, మీ కళలు రాంగ్, మీ జన్మలు రాంగ్, మీరేదో ఏదో మీరు ఊహించుకుంటుంది, అలాగా ఎన్ని రకాలు చెప్పినా కూడా, అవునా, సరే, ఓకే అని ఆ పర్సన్ తో వాదించడు. నా వరకు నా అనుభవమే నా జ్ఞానం, నేను అనుభవపూర్వకంగా సంపాదించింది జ్ఞానం. నీకు ఆ అనుభవం అవ్వలేదు, అందుకే నువ్వు అలాగంటున్నావు. నీకు అనుభవం అయిన రోజు నువ్వే వచ్చి చెప్తావు. అంతవరకు నేను వెయిట్ చేస్తా అని నిశ్చలంగా ఉండిపోతాడు. వాదనలోకి దిగడు, తప్పు పట్టడు, ఏం చేయడు, వాడిని కూడా అంగీకరిస్తాడు. ఇందు ఏమాత్రము సందేహమే లేదు. ఆ నిశ్చలత్వం ఎలా ఉంటదంటే అంతలా ఉంటదయ్యా, నో డౌట్ అని ఆ క్లారిటీ ఇస్తున్నారు అనమాట. చెప్తూ, ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడైన నేనే మూల కారణము. ఈ జగత్తంతటికి ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణం. ఈ సృష్టి అంతా నా నుంచే ఉద్భవించింది. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా నేనే చేస్తాను. నేను సృష్టించానని వదిలేయలేదు నాయన, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను, దాని అంతా మెయింటైన్ చేస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను. అందుకే అంటారు ఆది మధ్యము అంతము నేనే అయి ఉన్నాను. ఒక పని మొదలు పెట్టాం, ఏదో ఒకటి మనం చెయ్యాలనుకున్నాం, ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనని కార్యంగా మార్చాలి, కార్యంగా మార్చిందంతా దాని ఎండ్ వరకు, దాని ఆఖరి వరకు, దాని సంరక్షణ మన బాధ్యత, దాన్ని సరి చేయడం, దాన్ని కంప్లీట్ చేసేంత వరకు కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదో సృష్టించేసాను, మూలపడేసాను, నా పని అయిపోయింది అనేది కాదు. నేను దాన్ని, నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది, అడ్మినిస్ట్రేషన్ కూడా నేనే చేస్తున్నాను, నేనేం వదిలేయలేదు. ఇప్పుడు తల్లి బిడ్డని కంటది, నీ కష్టాలు వచ్చినాయి, నీ ఇబ్బందులు వచ్చినాయి, బిడ్డ అడ్డం తిరిగినా, తాన ప్రాణం పోతదన్నా కూడా కంటది. కన్నాక ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఆ బిడ్డని సంరక్షించే ప్రయత్నమే చేస్తుంది, కానీ విరుద్ధతలోకి వెళ్ళదు కదా. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నిన్ను పారేస్తాను, రేర్ కేసెస్ ఉంటాయి కాదనట్లేదు, బట్ ఓవరాల్ ఒక 85% వరకు తీసుకోవచ్చు కదా. అదే విధంగా నేను సృష్టించాను, నేను పోషిస్తున్నాను కూడా. నా వల్లనే జగత్తంతా నడుచుచున్నది, అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నది. ఈ విషయంను బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. ఈ విషయాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నవాడు, అయ్యా నువ్వు సృష్టించావు, నాకు జన్మనిచ్చావు, నా లెక్కల ప్రకారం నాకు బంధాలను ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, నాకు ఏదైనా సమస్య వస్తే నువ్వు ఉన్నావు కదా, ఆ సమస్య వెనుక జ్ఞానం ఉందని తెలియజేయడానికి నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్తావు కదా, నేనెందుకు భయపడాలా? ఏ పరిస్థితి అయినా నేను రెడీ. ఎందుకంటే నారు పోసిన వాడే నీరు పోస్తాడు, సారీ, అంతే, నారు పోసిన వాడే నీరు పోస్తాడు. నారు పోసావు, నీరు కూడా నువ్వు పోస్తావు, ఆ సమయానికి తగ్గట్టుగా నువ్వు ఇస్తావు. ఈ విశ్వాసంతో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా సరే చక్కగా చిరునవ్వుతో ఫేస్ చేస్తాము.
దాని వెనుకున్న జ్ఞానం ఏంటి అని వెతుకుతాము. వెంటనే ఆయనతో కనెక్ట్ అవుతాము. ఆయన ఇచ్చిన సందేశాన్ని పట్టుకుంటాము. ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేస్తూ 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 ఆ జ్ఞానాన్ని మన అంతరంగ లోతుల్లోన పెట్టుకుంటాము. ఈ విషయమును బాగుగా ఎరిగిన జ్ఞానులైన భక్తులు. భక్తి ఒక్కటే సరిపోదు, భక్తికి జ్ఞానం కూడా తోడవ్వాల. విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ విశ్వాసం యొక్క సహాయంతో ప్రతి విషయాన్ని జ్ఞానంగా మార్చాల. జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో, పూర్తి శ్రద్ధతో నిరంతరము నన్నే సేవించి వాడికి డౌట్ వస్తే నా దగ్గరికి వస్తాడయ్యా. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి కూడా నన్ను తలుచుకుంటాడు. నా దగ్గర నుంచి రిప్లై తీసుకెళ్ళిపోతాడు. నన్ను తలుచుకుంటాడు, సమాధానం తీసుకెళ్తాడు. నన్ను తలుచుకుంటాడు, సమాధానం తీసుకెళ్తాడు. నేను ఎప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటా. కానీ వాడు నన్ను రీచ్ అయితే వాడు తీసుకోగలుగుతాడు. సో ఇంత శ్రద్ధ ఉన్నవాడు వెంటనే నన్ను సేవింతురు అంటే ఆయనకి పూజలు చేస్తారు, జేదులు చేస్తారు. నువ్వు ఉన్నావు, నువ్వు సమాధానం ఇస్తావు. ఆ సమాధానంతో నేను ఈ పరిస్థితిని డీల్ చేస్తా. ఆ సమాధానం ఆధారంగా ఇక్కడ నేను మాట్లాడాలా, మాట్లాడకూడదా, రియాక్ట్ అవ్వాలా, అవ్వకూడదా, ఎందుకు అవ్వాలి, ఎందుకు అవ్వకూడదు, నేను పట్టుకోవాలా, పట్టుకోకూడదా, గొడవ గొడవ పడాలా, గొడవ పడకూడదా, పడాలంటే ఎందుకు పడాలి, పడకూడదంటే ఎందుకు పడకూడదు, ఇంత లోతుగా ప్రశ్నిస్తా. ఎందుకు ఇప్పుడు గొడవ ఎందుకు పడమంటున్నారు? అహింస అన్నారు కదా, అహింసే పరమో ధర్మ అన్నారు కదా, మరి గొడవ పడమని ఎందుకు అనిపిస్తుంది నాకు? లేదు లేదు, ఇక్కడ ఏదో ఉంది. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను గుర్తించలేకపోతున్నాను. ఏముంది ఇక్కడ చెప్పండి, నాకు తెలియాలి. ఇప్పుడు ఒక మాట రిలీజ్ చేసేసాం, మాట రిలీజ్ చేసిన దగ్గర నుంచి మనకి లోపల పీకుతా ఉంటది. అవాస్తవం వెనక ఒక అవాస్తవాన్ని వాస్తవంగా మనం ఎంతగా అనుకున్నా కూడా ఆ అవాస్తవం వెనక వాస్తవం ఉంది అనేది, ఆ వాస్తవం పదే పదే మనకి తెలియజేస్తా ఉంటది, తెలియజేస్తూనే ఉంటది, తెలియజేస్తూనే ఉంటది. ఆ వాస్తవాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ అవాస్తవం అవాస్తవం అని గుర్తిస్తాము. ఈ వాస్తవం వాస్తవాన్ని గుర్తించి ఈ వాస్తవం యొక్క ఆధారంతో మన బండి ముందుకు నడిపిస్తాం. ఇవన్నీ తెలియజేసేదెవడు? అంతరంగ లోతుల్లోంచి పరమాత్మ. ఏడవ శరీరం నిర్వాణమయ కోశం నుంచి ఆయన ఎప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. అందుకే జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు అని చెప్తూ, నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నమునర్తురు, తమ ప్రాణములను తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితమనర్తురు. అన్నీ నాకు ఇచ్చేస్తాడు, నాకు ఇచ్చేస్తాడు, నాకు ఇచ్చేస్తాడు ఏంటి? నువ్వు ఉన్నావు, నేను చేసేది నేను చేస్తా, నేను తెలుసుకోవాలని నేను తెలుసుకోవాలి. మనస్సును లగ్నం మనసు అంటే మనసులోన పరమాత్మని స్థాపన చేస్తారు, దైవాన్ని స్థాపన చేస్తారు. తమ ప్రాణములను, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రతి శరీరం, ఏడు శరీరాలు, ఈ ప్రతి శరీరంలో కూడా ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేస్తాం. మనం ఏడు శరీరాల యొక్క కలయిక కదా, ప్రతి శరీరంలో ఈ విజ్ఞత రావాలా. తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితం అవుతారు. తాము చేసే ప్రతి పని వెనక కార్యకారణ సంబంధాన్ని తెలుసుకుంటూ దాన్ని జ్ఞానంగా మారుస్తూ ఉంటారు. వారు పరస్పర చర్యల ద్వారా నా మహత్వమును చర్చించి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరం సంతుష్టులగుచుందురు. ఒకసారి సత్యాన్ని తెలుసుకున్నవాడు, ఎందుకయ్యా ఈ పరిస్థితి వచ్చింది, నేను ఇది చేస్తే ఇది వచ్చిందయ్యా, ఊరికే రాలేదయ్యా, ఆయన వెంటనే రిప్లై ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఇంకొక కర్మలో ఇరుక్కుందని కదా, ఇలాగ మనం చెప్పుకుంటున్నామా లేదా? వారు పరస్పర చర్చల ద్వారా ఒకరి అనుభవాన్ని ఇంకొకరితో షేర్ చేసుకుంటూ మహత్వమును, పరమాత్మ యొక్క తత్వము, అందులో ఉన్న మహత్యం గూర్చి ఒకరికొకరు తెలుపుకొని చుందరు, ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటారు, కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు. ఇలాగా ఇప్పుడు మనం ఇలాగా షేర్ చేసుకుంటున్నాం, డ్రీమ్స్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఇవన్నీ షేర్ చేసుకునే కొద్దీ మనకి ఇంకా విషయాలు తెలుస్తున్నాయి కదా. విషయాలు తెలుసుకునే కొద్దీ మనకి ఇంకా తృప్తి వస్తుందా? తృప్తి పడుతూ ఇది అయిపోవాలా, ఇక్కడికి ఈ సిచ్యువేషన్ నుంచి ఇది నేర్చుకున్నాను అమ్మయ్యా అనుకుంటాం. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ వస్తే మళ్ళీ రెడీ అయిపోతాం నేర్చుకోవడానికి కదా. సంతుష్టులగుచుందురు మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు. ఆ సంతుష్టి వల్ల మరలా మరలా పరమాత్మతో కనెక్ట్ అవుతుంటాం, మరలా మరలా ఆయన దగ్గరికి వెళ్తుంటాం, మరలా మరలా ఆయన దగ్గరికి వెళ్తుంటాం. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా
తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించదను. నిరంతరము ధ్యానాదుల ద్వారా ధ్యానం చేస్తూ అంటే నిరంతరం అదే సాధనలో, అదే ధ్యానంలో, అదే ధ్యాస. జ్ఞానం జ్ఞానం జ్ఞానం, నన్ను నేను తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి, పరమాత్మ కనెక్ట్ అయి ఉండాలి, దుర్గుణాలు సద్గుణాలుగా మార్చాలి. ఇది ఈ ధ్యాస. ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై, మనస్సు పూర్తిగా లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో, పూర్తి శ్రద్ధ, పూర్తి విశ్వాసంతో నన్నే భజించు వారికి, డౌట్ వచ్చిందంటే ఆయన దగ్గరికి వెళ్తూ, ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడు కదా ఆయన దగ్గరికి వెళ్తాం, వెళ్తూ వచ్చేవారికి, భజించు వారికి నేను బుద్ధి యోగమును, సద్బుద్ధి అనగా తత్వజ్ఞాన రూప యోగమును, జ్ఞానం వెనకున్న తత్వాన్ని కూడా తెలియజేస్తారు, యోగమును ప్రసాదించవను, క్లారిటీలు ఇస్తుంటారు. ఇది ఎందుకు చెయ్యాలి, ఇది ఎందుకు చెయ్యకూడదు, ఈ విధంగా ఈ ఈ లెక్క ఉంది, ఈ లెక్క వెనక ఈ కారణం ఉంది, ఈ కారణం వెనక వాళ్ళని నీకు ఇంకా క్షమించలేదు, నువ్వు క్షమ కోరుతున్నావు కానీ వాళ్ళు నిన్ను ఇంకా క్షమించలేదు, అందుకే వాళ్ళ ప్రవర్తన అలా ఉంది. కాకపోతే అది నీ మీద ప్రభావితం చూపించట్లేదు, ఎందుకంటే నువ్వు మారావు కాబట్టి, నీలో పశ్చాత్తాపం ఉంది కాబట్టి, నీలో పరివర్తన ఉంది కాబట్టి, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి, వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాటి ప్రభావం నీ మీద ఎందుకు లేదు అంటే ఎందుకు లేదు అని క్లారిటీలు ఇవ్వడం వల్ల కదా. ఆడు క్షమిస్తే ఏంటి, క్షమించకపోతే నన్ను నేను మార్చుకుంటానని చెప్పి ఎదుటివాడి యొక్క ప్రవర్తనతో కూడా సంబంధం లేకుండా కేవలం మన మీద మనమే దృష్టి పెట్టుకొని ఉంటున్నాము. ఈ తత్వాన్ని ఎవరు నేర్పించారు, ఈ జ్ఞానం ఎవరు అందించారు? పరమాత్మ ద్వారా. ఎవరెవరి రూపాలు ఉన్నారు, రూపం ఏదైనా కావచ్చు, అది మన గురువు కావచ్చు, మన తోటి ఉన్న మన తోటి సాధకుడు కావచ్చు, మన బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఎవరి ద్వారా వచ్చినా కూడా అల్టిమేట్ ఆయన అందించారు ఈ రూపం నుంచి అని తెలుసుకోగలగాలి, గుర్తించగలగాలి. దాని ద్వారా వారు నన్నే పొందెదరు. ఈ విధంగా ప్రతి ఒక్కడు పరమాత్మే, పరమాత్మ కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు అని ఆ విశ్వాసం ఇంకా 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 పెరుగుతుంది. బుద్ధిలో ఈ జ్ఞానం వస్తుంది అని చెప్తూ, ఓ అర్జున, వారి అంతఃకరణములయందు స్థితుడనై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి వారి అజ్ఞాన అంధకారమును పారద్రోలెదను. తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపము అంటే జ్ఞానాన్ని తత్వత అర్థం చేసుకున్నవాడు తేజోవంతమవుతాడు, వాడు ప్రకాశవంతమవుతాడు, వాడి చైతన్యాన్ని వాడు ఎక్స్పాండ్ చేసుకుంటాడు. ఇటువంటి జ్ఞానాన్ని అందిస్తాను. అంతఃకరణములయందు స్థితుడనై ఉన్న నేను, ఎప్పుడైతే మన అంతరంగ లోతుల్లో పరమాత్మని స్థాపన చేసేస్తామో, ఆయనతో అనుసంధానమై ఉంటామో అంతరంగ లోతుల నుంచి, పైనే కాదు, ఇక్కడ జీవుడిగా కాదు, జీవాత్మ కూడా కనెక్ట్ అవ్వాలా, ఆత్మ కూడా కనెక్ట్ అవ్వాలా, మొత్తం ఓవరాల్ గా ఎప్పుడైతే వాడు కనెక్ట్ అయి ఉంటాడో, స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును, ఆ తత్వాన్ని, జ్ఞానం వెనకున్న తత్వాన్ని, అది ఎందుకు దివ్య జ్ఞానంగా మారాలి, ఈ క్లారిటీలన్నీ అందిస్తూ ఉంటాను. ఆ విధంగా వాడు ప్రకాశవంతమై అవుతుంటాడు, వాడు ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంటాడు, వాడు ఇంకా ఇంకా నేర్చుకుంటుంటాడు, వాడు తనను తాను ఇంకా ఇంకా కాంతివంతం, ప్రకాశవంతం, చైతన్యవంతం చేసుకుంటూ ఉంటాడు. వారి అజ్ఞాన అంధకారమును పారద్రోలెదను. ఈ విధంగా ఎప్పుడైతే జ్ఞానజ్యోతి వెలుగుతుందో అజ్ఞానం తనంత తానే మాయమైపోతుంది. విషయం తెలియనంత వరకు అజ్ఞానం, తెలుసుకున్నాక జ్ఞానం, తెలుసుకోనంత వరకే అజ్ఞానం, తెలుసుకున్నాక ఆటోమేటిక్గా అజ్ఞానం మాయమైపోయి అజ్ఞానమే జ్ఞానంగా మారిపోతుంది. అది చెప్తున్నారు. ఇక్కడతో అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానాలు పూర్తయ్యాయి. మళ్ళీ అర్జునుడు క్వశ్చన్ చేస్తారు. ఈ అర్జునుడు ఇదంతా విన్నాక అర్జునుడు ఏం ప్రశ్నించారు, దానికి పరమాత్మ ఏం చెప్తున్నారు అనేది రేపు మనం తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు ఇక్కడతో ఈ అధ్యాయాన్ని, ఈ సెషన్ని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.